ఈ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రాన్ని యూనిట్గా వర్గీకరణ చేయాలని కమిషన్ నివేదిక ఇచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం యూనిట్గా వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2026 జనాభా లెక్కలు వచ్చాక జిల్లా యూనిట్గా వర్గీకరణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఓకే గాయ్స్, ఈ పాయింట్ మీకు అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మనకి ఇన్ఫర్మేషన్లో వస్తుంది. 2026 తర్వాత జనాభా లెక్కలు వచ్చినట్లయితే అప్పుడు జిల్లా యూనిట్గా వర్గీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతాయనే విధంగా ఇక్కడ మనకి న్యూస్ పేపర్లో కానివ్వండి, అఫీషియల్ న్యూస్ ఛానల్స్లో కానివ్వండి స్టేట్మెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. మనకి 2-3 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి మరింత స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. విద్యాశాఖ మంత్రి మాట ప్రకారం మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. డిఎస్సి మరింత జాప్యం అంటూ ఈరోజు మనకి ప్రజాశక్తి బ్యూరో న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. మెయిన్ హైలైట్స్ గురించి మాత్రమే మాట్లాడదాం. ఖాళీల భర్తీకి ఎస్సీ వర్గీకరణతో లింకు, నిరుద్యోగుల ఆందోళన అంటూ మనకి మెయిన్గా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. 24,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే 16,000 కుదించారు. నేడో రేపో నోటిఫికేషన్ వస్తుందంటూ ప్రభుత్వంలో కీలక నేతలు ప్రకటనలు చేశారు. దీంతో నోటిఫికేషన్ ఖరారని నిరుద్యోగులు భావించారు. ఈ దశలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. ఏకసభ్య కమిషన్ నివేదికను కేంద్ర ఎస్సీ కమిషన్కు పంపుతామని, అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తామని వివరిస్తుంది. మరొక వైపు వర్గీకరణ విషయం తేలిన తర్వాతే డిఎస్సి ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల పోస్టుల భర్తీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ అంతా ఇప్పటికిప్పుడు పూర్తి కాదన్న అభిప్రాయం పరిశీలకుల్లోనూ నిపుణుల్లోనూ వ్యక్తమవుతుంది. దీంతో డిఎస్సితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వెనక్కిపోయినట్టే అని భావిస్తున్నారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. మరిన్ని చిక్కులు ఏంటంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. వర్గీకరణను 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర యూనిట్గా తొలుత ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు చాలా సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా కమిషన్ నియామకం కేవలం 100 రోజుల్లోనే నివేదిక కోరడం వంటి పలు అంశాలపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు ఉండడంతో ఈ అంశం ఇప్పటికిప్పుడు తేలే పరిస్థితి లేదు. ప్రజాశక్తి బ్యూరో న్యూస్ పేపర్లో మనకి కంప్లీట్గా దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. ఈరోజు మనకి పబ్లిష్ కావడం జరిగింది. మీరు క్లారిటీ ఇన్ఫర్మేషన్లో అంత చెక్ చేయొచ్చు. ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని త్వరగా ముగించి వీలైనంత త్వరగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం మార్చిలోనే డిఎస్సి అని చెప్పేసి చాలాసార్లు ప్రకటన చేస్తున్నారు. ఖచ్చితంగా మార్చిలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయవలసిన అవసరం అయితే ఉంది. ఒక ఎస్సీ వర్గీకరణ సాకుతో నోటిఫికేషన్ పెండింగ్లో పెట్టడం అనేది ఏమాత్రం సరికాదు. రాష్ట్ర యూనిట్గా వర్గీకరణను ముగించి నోటిఫికేషన్ జారీ చేయవలసిన అవసరం అయితే ఉంది.